హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న రిజిస్టర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు నెలకి 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్స్ అయితే కొట్టచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. 24th మార్చ్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పొజిషన్స్లో భాగంగా అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 3rd మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 24th మార్చ్ అనమాట. సో ఈ యొక్క డేట్లోపు మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఈ జాబ్స్కి మనము ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి యొక్క అప్లికేషన్ కాపీని ప్రింట్అవుట్ తీసుకొని దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసి ఆఫ్లైన్లో కూడా పంపించాలంటే బై పోస్ట్ త్రూగా కూడా పంపించాలి. దానికి లాస్ట్ డేట్ 30 మార్చ్ అనమాట. సో మనకి చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఎన్ఐటీస్ అనేవి ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే. మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి తిరుపతిలో ఉంది, అండ్ అలాగే మన తెలంగాణలో వచ్చేసి వరంగల్లో ఉంది, అండ్ హైదరాబాద్లో ఉంది. కాబట్టి మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క ఎన్ఐటీస్కి సంబంధించి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు 1,00,000కి పైగా సాలరీస్తో జాబ్ చేసేటువంటి మంచి ఆపర్చునిటీ అనమాట. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ చూడండి, సెలక్షన్లో వచ్చేసి ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎవరైతే అప్లై చేస్తారో ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ని అయితే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చెప్తాను, అండ్ ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మీకు బేసిక్ స్టెప్స్ అనేవి చూపిస్తాను. ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి మీరు యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి రెగ్యులర్గా మనకి ఏదైతే డిఏ ఇంక్రీజ్ అవుతుందో, ఇంకా మనకి గవర్నమెంట్ సాలరీస్కి సంబంధించి ఆ పే స్కేల్కి సంబంధించి ఏదైనా ఇంప్రూవ్మెంట్ జరిగినా కూడా భారీ స్థాయిలో మనకి సాలరీస్ అనేవి ఇంక్రిమెంట్ అయితే అవుతాయి. కాబట్టి సో ఎవరైతే ఇలాంటి జాబ్స్ గురించి చూస్తున్నారో ఈ ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోకండి. ఇది మనకి అసిస్టెంట్ రిజిస్టర్ జాబ్ మనకి గ్రూప్ ఏ క్యాడర్ కిందకి అయితే వస్తుంది. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వల్ల అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 10th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మంత్లీ జాబ్లో చేరగానే 1,00,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి, మినిమం 18 నుంచి 35 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా డిసిప్లిన్లో మినిమం 55% ఆఫ్ మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఎలాంటి ఇక్కడ మనకి హయ్యర్ పర్సంటేజ్ కూడా అడగట్లేదు. జస్ట్ మీరు మినిమం 55% మార్కులతో ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అనేది చదివినటువంటి వాళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఒక అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనకి రిక్రూట్మెంట్ రూల్స్ 2019 ప్రకారం సో మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ అనేది పెడతారు. ఇందులో పార్ట్ ఏ వచ్చేసి 40% వెయిటేజ్, పార్ట్ బి వచ్చేసి 60% వెయిటేజ్. అంటే ఈ యొక్క సెక్షన్ నుంచి ఇన్ని పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ క్వశ్చన్స్ అని అడుగుతారు. 90 minutes అయితే ఉంటుంది మనకి స్టేజ్ 1లో ఎగ్జామ్ అనేది 100 marksకి అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2లో వచ్చేసి ఏంటంటే
మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట. ఇది వచ్చేసి 50 మార్కులకి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు జాబ్స్కి సెలెక్షన్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మనకి ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ పెడతారో ఇందులో వచ్చేసి ఏంటంటే పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ 2లోనేమో మీకు ఇక్కడ డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చారు చూడండి. సో పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్లో యావరేజెస్, నంబర్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంకా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. అండ్ రీజనింగ్కి సంబంధించి ఇంకా జనరల్ ఇంగ్లీష్, డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఈ యొక్క టాపిక్స్ నుంచి పార్ట్ ఏలో అడుగుతారు. పార్ట్ బిలో వచ్చేసి ఏంటంటే సిసిఎస్ కండక్ట్ రూల్స్, అలాగే మ్యాటర్స్ రిలేటెడ్ టు అకాడమిక్స్, ఎన్ఐటి యాక్ట్ అండ్ స్టాట్యూట్స్, మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్ టాపిక్స్. సో ఈ యొక్క టాపిక్స్ రిలేటెడ్గా మనకి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ టాపిక్స్ రిలేటెడ్గా మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో ఈ విధంగా మీకు ఈ యొక్క అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది ఉంటుంది. సో చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్స్ అయితే కొట్టచ్చు అనమాట. సో ఎందుకంటే మనకి అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు చాలా తక్కువ మంది అభ్యర్థులతో పోటీపడి ఈ వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. గాయస్ ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రెగ్యులర్ నాన్ టీచింగ్ క్యాడర్ ఆఫీసర్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2026, ఇక్కడ మనకి డేట్ వచ్చేసరికి March 3, 2026 వచ్చింది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు ఏదైతే నాన్ టీచింగ్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారో ఆ నోటిఫికేషన్స్ ఇక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్లై లింక్ ఇక్కడ మీకు పక్కనే అప్లై అని చెప్పేసి బటన్ ఉంది. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు అప్లై చేయడానికి ముందు. సో ఫస్ట్ ఇందులో యూజర్ ఐడి అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న తర్వాత మనము ఎలా లాగిన్ అవ్వాలి అన్నీ కూడా కంప్లీట్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు కదా, ఫోటో సిగ్నేచర్ వచ్చేసి 50 KB లోపు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మీరు అప్లై చేయడానికి గ్రీన్ కలర్లో అప్లై నౌ అని చెప్పేసి ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు, అసిస్టెంట్ రిజిస్టర్ కాబట్టి అసిస్టెంట్ రిజిస్టర్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ నేమ్ ఏంటి, తర్వాత జెండర్, తర్వాత కేటగిరీ అంటే క్యాస్ట్ అనమాట, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, ఫాదర్ నేమ్, సో తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని ఈమెయిల్ ఐడి క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఒక చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసి సో తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మీకు ఆథరైజ్డ్ పర్సనల్ లాగిన్ అని చెప్పేస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీ యూజర్ ఐడి అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత సో అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేసేసి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. సో పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, మిగతా వాళ్ళు మాత్రమే యొక్క అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనకి ఎన్ఐటి పాట్నా నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఫస్ట్ పోస్టింగ్ అక్కడే ఉంటుంది, తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్ఐటీస్కి ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫీజు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. పీడబ్ల్యూడీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది గ్రూప్ ఏ జాబ్ కాబట్టి. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో పిన్ కోడ్కి సంబంధించి ఆ అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో కూడా పంపించాలి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.